గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు బెంగళూరు అల్లాడిపోతుంది. భారీ వర్షాలతో బెంగళూరులోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. వీధులే కాదు ఇళ్లలోకి కూడా నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పలు కుటుంబాలను ఇతర ప్రాంతాలకు తరలించారు. ಅದು ಮ್ಯಾನ್ ಹೋಲ್ ಅದಾವ್ರಿ ಓವರ್ಫುಲ್ ಆಗತ್ತಾರ ಫುಲ್ ಗಾಡಿಗಳೆಲ್ಲ అకస్మాత్తుగా కురిసిన వర్షాన్ని తట్టుకోవడంలో బెంగళూరు డ్రైనేజ్ వ్యవస్థ విఫలమైంది. వీధులు వాగులుగా మారడంతో ఇళ్లలోని సామాగ్రి దెబ్బతిన్నాయి. మరోవైపు రోడ్డు మీద భారీగా వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. బెంగళూరులోని పలు ప్రాంతాల్లో చెట్లు కొమ్మలు విరిగిపడడంతో ట్రాఫిక్ ను క్లియర్ చేయడంతో మరింత కష్టంగా మారింది. ಗಾಡಿಗಳೆಲ್ಲ ಮಕ್ಕಳೆಲ್ಲ ಇದಾರಾ? ಮಕ್ಕಳು ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು ಇಬ್ರು ಇದ್ದಾರೆ. ಬನ್ನಿ ನಾವೊಂದು ರೌಂಡ್ ಬರ್ತೀವಿ. ಲೈಫ್ ಫ್ರೇಮ್ ಸರ್ భారీ వర్షాలతో బెంగళూరు మొత్తం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రుత్విక్ సిద్ధంగా ఉన్నారు. రుత్విక్, శంకరి, కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 4 రోజులుగా కూడా చిన్నపాటి వర్షాలు కురవడంతో నిన్న ఉదయం నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో బెంగళూరు నగరంలో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా శాంతినగర్ లో బిఎంటీసీ బస్ డిపో పూర్తిగా మునిగిపోయింది. అట్లాగే సిసిబి కార్యాలయంలో కూడా వర్షపు నీరు చేరింది. కావేరీ నగర్, సంగ్రామ నగర్ లోని లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి నడుములోకి నీరు చేరడంతో మొత్తం కూడా ఫర్నిచర్ గానీ మొత్తం వస్తువులు, ఇంట్లోని వస్తువులన్నీ కూడా పాడైన పరిస్థితి ఉంది. రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి మొత్తం కూడా రోడ్లంతా కూడా జలమయ్యాయి. ఉదయం కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడుతుంది. మొత్తం రోడ్ల మీద వాగుల్లా నీరు ప్రవహిస్తుండడంతో కార్యాలయాలకు వెళ్లే ఇబ్బంది మొత్తం కూడా ఉదయం నుంచి ఇబ్బందులు పడుతున్నారు. అనేక ప్రాంతాల్లో చెట్టు కొమ్మలు విరిగిపడడం, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో నీరు ప్రవహించక ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడుతుంది. టెక్ పార్కుల్లోకి సైతం కూడా భారీగా నీరు చేరింది. మాన్యత టెక్ పార్క్ లోకి నడుములోకి నీరు చేరడంతో ఆ నీటిని మొత్తం కూడా తొలగించే ప్రక్రియ అయితే మొదలు పెట్టారు. బీబీఎంసీ అధికారులు ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో వాటిని ఫైర్ ఇంజిన్ల సాయంతో, మోటార్ల సాయంతో తోడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. శృంగేరి ప్రాంతంలో అధికంగా 132 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతాం. వడరేహల్లి ప్రాంతంలో 131 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 4 రోజులు కూడా వర్షాలకు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో బీబీఎంసీ అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. ఈ డ్రైనేజ్ క్లీన్ చేయడంతో కానీ ఈ వర్షపు నీరు ఎక్కడెక్కడ నిలుస్తుందో అక్కడంతా కూడా వర్షం నీరు ప్రవహించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మరో 4 రోజులు కూడా బెంగళూరు నగరంతో పాటు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇవాళ వర్షం మరి ఇప్పుడు కూడా ప్రస్తుతం పడుతూ ఉండడంతో అనేక ప్రాంతాల్లో అయితే నీరు చేరుతుంది. వాహనదారులు అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ రుత్విక్.